అల్లూరు జిల్లా కొయ్యూరు గిరిజన ఆశ్రమ బాలిక పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 41 మంది బాలికలు అస్వస్థతకు గురి కావడంతో వారిని హాస్పిటల్కి తరలించారు. అయితే ఒకే బెడ్పై ఇద్దరికి చికిత్స అందించడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన బాలికల పాఠశాలలన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. రోజుల వ్యవధిలోనే జరుగుతున్నటువంటి ఈ కలుషిత ఆహారం తిని విద్యార్థులు హాస్పిటల్లో మంచాన పట్టినటువంటి పరిస్థితులు ఈరోజు మా గిరిజన ప్రాంతంలో నెలకొనుంది. ఇవన్నీ కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గాను అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని కనీసం స్పందించకపోవడం నిజంగా బాధాకరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా గిరిజన బాలికల పాఠశాలలన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. రోజుల వ్యవధిలోనే జరుగుతున్నటువంటి ఈ కలుషిత ఆహారం తిని విద్యార్థులు హాస్పిటల్లో మంచాన పట్టినటువంటి పరిస్థితులు ఈరోజు మా గిరిజన ప్రాంతంలో నెలకొనుంది. ఇవన్నీ కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గాను అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని కనీసం స్పందించకపోవడం నిజంగా బాధాకరం.